సో విజయకిరణ్ గారు ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఏ ఎగ్జిక్యూటివ్స్ అధికారులని దీంట్లో బాధ్యులు చేయలే. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు, నారాయణ గారు వాళ్ళిద్దరికి ఏదో లబ్ధి చేకూరుతున్నట్లుగా ఈ అసైన్డ్ భూములు అనేది అమరావతిని క్యాపిటల్గా నిర్ణయించడం ద్వారా వచ్చినటువంటి ఒక నిర్ణయం. అది అసైన్డ్ భూముల మీద తీసుకున్నటువంటి ఆ డెసిషన్. ఇప్పుడు అదే కాదు, నేను ఇంకొకటి కూడా దీంట్లో యాడ్ చేయదలుచుకున్నాను. లెంతీ అయిపోతుంది, టైం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కూడా ఆల్రెడీ అక్కడ సిఐడి క్లియర్గా చెప్పేసింది ఏసీబీ కోర్టులో, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద. అది ఇంకా డెసిషన్ పెండింగ్లో ఉంది, కోర్టు ఏం చెబుతుందా అనేది. అయితే దాని మీద మళ్ళీ ఈయన హైకోర్టుకి అప్పీల్ చేశాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఏమని, ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారికి ఆ కేసులో వచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని, అలాగే అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుని టోటల్గా మొత్తం దర్యాప్తుని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి. ఒక పక్కనేమో ఏ సిఐడి అయితే పెట్టిందో కేసు, అదే సిఐడి ప్రభుత్వాలు మారిన తర్వాత మరి అప్పుడు గనక మీ మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా పెట్టారు అని చెప్పేసి భావించి మరి ఇప్పుడు కోర్టు దాన్ని కొట్టేస్తుందేమో చూడాలి. బట్ సిఐడి ఏ వ్యవస్థ అయితే పెట్టిందో ఆ కేసు, ఆ వ్యవస్థే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసును క్లోజ్ చేయాలని చెప్పేసి ఏసీబీ కోర్టు దగ్గర దఖలుపరిచింది. ఈ రెండు కేసుల్ని చూస్తే మీరు అసైన్డ్ భూములదేమో కొద్ది చెప్పొచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ అయితే అసలు అది అలైన్మెంట్ కూడా అది ఇంకా గ్రౌండ్ కూడా కాలేదు. ఈ అసైన్డ్ భూముల సంగతి మరి ఇవేవో కొద్దిగా ఎస్సీ ఎస్టీ భూములు, అలాగే బదిలీ చేయడానికి దాన్ని ఏమంటారు నిబంధనలు ఒప్పుకోమంటున్నారు. మీకు ఏమైనా ఐడియా ఉంటే దీని మీద కొద్దిగా డీప్ చెప్పచ్చు. ఓవరాల్గా ఈ రెండింటిని టచ్ చేసి కొద్దిగా దీనికి సంబంధించి, లేదంటే కనుక అసలు ఇది పూర్తిగా కక్ష సాధింపుగా పెట్టారా అనేది కూడా మీరు యాడ్ చేయొచ్చు ప్లీజ్. సభ్యులు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరి జీవితాల్లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు కమల్ హాసన్ గారు ఆ రోజున ఒక కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ జనరల్ గా కేసెస్ అంటే సార్ ఇక్కడ ఎవరు గెస్ట్లు ఎవరు కమల్ హాసన్ లేరు, అలాగే మన పిటిషనర్ లో కూడా కమల్ హాసన్ సార్ అదే సార్ కరకట్ట కమల్ హాసన్ గారు ఉన్నారు కదా. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి మరో పేరు కరకట్ట కమల్ హాసన్ అని. ఓకే కరకట్ట కమల్ హాసన్, మీరు మాకు కొద్దిగా క్లారిటీ ఇస్తే మేము కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ కరకట్ట కమల్ హాసన్ గారు కేసులు పెట్టారు. ఇప్పుడు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కేసుల్లో ఉండరు. ఏదైతే అధికారులు ఉన్నారు అంటే ఈ జీవోల్ని ప్రాసెస్ చేసేవాళ్ళు, దాన్ని ఆమోదింప చేసేవాళ్ళు, కృష్ణాంజనేయులన్న చాలా వివరంగా పాయింట్ టు పాయింట్ మొత్తం చెప్పారు. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ, మంత్రుల డ్యూటీస్ ఏంటి, లేదు ముఖ్యమంత్రి డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మీద మాత్రమే కేసు పెట్టారంటే అక్కడే అర్థమవుతుంది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో పాటుగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆయనకి మినిస్ట్రీ స్టార్టింగ్ లోనే ఇస్తారనేటువంటి ఒక ఆశలో ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నాడు. కానీ ఆయనకి ఎక్కడా కూడా మంత్రి పదవి రాలేదు. రాని సందర్భంగా హైలైట్ అవ్వటం కోసం చేసినటువంటి ఒక కుట్రలో భాగంగానే ఆ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికారులు ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏదైనా పొరపాటు, అది ఆయన పెట్టినటువంటి కేసు ఏంటి, జియో నెంబర్ 41/2016లో ఇచ్చినట్టు, అంటే జిఓ అంటే ఏంటి, గవర్నమెంట్ ఆర్డర్. దాన్ని కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టారంటే, అంటే ప్రభుత్వం తీసుకున్న మంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారంటే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని ఎంత బాగా ఉపయోగించుకున్నారు కక్ష సాధింపుకి. వాళ్ళ 5 సంవత్సరాల్లో కాదేది అనర్హం అన్న విధంగా రాజకీయ నాయకుల పైన అదే విధమైనటువంటి కేసులు పెట్టారు, అదే విధంగా క్యాడర్ పైన అదే విధమైన కేసులు పెట్టారు. ఎక్కడ వాళ్ళకి ఏది అవకాశం ఉంటే అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వీళ్ళ కోసమే పెట్టినట్టుగా వాళ్ళు ఉపయోగించుకున్న పరిస్థితి చూసాం. ఇక్కడ నిజంగా ఆ కేసులో ఏదైనా వాళ్ళు అనుకున్నటువంటి విషయం ఉంటే అది ప్రాసెస్లు అన్ని విభాగాల్లో అటువంటి దానిపైన
అన్ని స్థాయిల్లో కూడా అధికారులతో సహా అందరూ కూడా దాంట్లో ముద్దాలు అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. కానీ వీళ్ళిద్దరిపైనే పెట్టినటువంటి సందర్భం చూస్తే పూర్తిగా అది ఎట్టి పరిస్థితిలో కూడా కక్ష సాధింపే ఈ రోజు కూడా. ఇప్పుడు మళ్ళీ కమలాసన్ గారు, రామకృష్ణ గారు ఇవాళ చేసినటువంటి ఈ యాగి అంతటి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఆయనకి మినిస్ట్రీ ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. కాంగ్రెస్ పార్టీలోకి పోయి అక్కడ వర్కౌట్ అవుతున్నట్టు లేదులే అని చెప్పి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన శీలాన్ని నిరూపించుకోవాలి కాబట్టి నేను చూడండి నేను దేకో మేరే రౌడీజం అన్నట్టుగా ఈయన ఇప్పుడు మళ్ళీ ఇదే కేసులు, గతంలో కూడా ఈ విధమైనటువంటి కేసులు కోర్టు పక్షిలాగా ఉండి ఇటువంటి వాటిపైనే ఆల రామకృష్ణారెడ్డి ప్రసిద్ధి, వాటిపైనే ఆయన రాజకీయం మొత్తం కూడా నడిపించినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ అదే బంధాన్ని మళ్ళీ నేను చూడండి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు నన్ను గుర్తించండి, నన్ను నాయకుడిగా అవకాశాలు కల్పించండి అని చెప్పుకునే ప్రాసెస్ లో భాగంగా వేస్తున్నటువంటి కేసులే తప్ప ఆ కేసుల్లో ఎక్కడా కూడా పసలేదు కాదు కదా, వాళ్ళు వేసిన ప్రాసెస్సే రాంగు. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ కేసులు పూర్తి అసలు వీళ్ళకి రాజధాని గురించి, అమరావతి గురించి, అమరావతి రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ హెడ్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా నిజంగా ఒకవేళ ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్ వాళ్ళకి సంబంధించినటువంటి వెసులుబాటు ఇవ్వటం ద్వారా ఎవరికి లాభం కలిగింది? మీరు వెళ్ళండి, పేద దళితులు ఆ అసైన్డ్కి సంబంధించిన అమ్ముకొని ఈ రోజున వాళ్ళు అమ్ముకున్నారు, ఉంచుకున్న వాళ్ళు పెట్టుకున్నారు. అమ్ముకోవడం ద్వారా వాళ్ళ కొంతమంది కోటీశ్వరులు అయినటువంటి పరిస్థితి కూడా ఉంది, వాళ్ళ జీవితాలు మారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అదేదో వాళ్ళని ఏదో తప్పు చేసినట్టు లేదా వాళ్ళని ఏదో అట్రాసిటీ యాక్ట్ పెట్టడం ద్వారా ఇవన్నీ కూడా పూర్తిగా గాలిపోగేసి గాలి వ్యవహారం చేస్తున్నటువంటి ఆ కమలాసన్ గారు ఇప్పటికైనా సరే, అంటే ఆయనకి ఏమీ పని లేదు, ఆయనకు ఉండేది ఒకటే ఒక పని, కేసులు వేయటం, తద్వారా రాజకీయంగా పబ్లిసిటీ పొందటం. కాబట్టి ఆయన చేసినటువంటి పనులన్నిటిపైన కూడా ఖచ్చితంగా కోర్టు వారు తగు రీతిలో స్పందిస్తారని, రాబోయే రోజుల్లో ఈయన ఎన్ని కేసులు, ఎందుకంటే వారు మనకి ఏదైనా పని ఉందనుకో, నేను వ్యాపారం చేసేవాడో ఉద్యోగం చేసేవాడో వాళ్ళు పనులు చేస్తారు, ఈయనకి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏం లేదు, కేసులే. కాబట్టి ఆ కేసులు వేసే పనిలో ఉన్నాడు, రాజకీయంగా వెనకబడిపోయాడు. కాబట్టి ముందుకు వచ్చే క్రమంలో వేస్తున్న కేసులు తప్ప వీటిని అసలు పట్టించుకోవాల్సిన పనే లేదని మాత్రం చెప్పదలుచుకుంటా ఉన్నామండి. మొయినుద్దీన్ గారు, సో అది కృష్ణాంజలి గారేమో పూర్తి స్థాయిలో వీటి యొక్క నిబంధనలు ఏం చెప్తున్నాయి, అలాగే వీటికి ఎంతవరకు స్క్రూటినీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్పారు. జీవో అంటే ఏంటండి?